క్షమించమ్మా, క్షమించు. అన్ని చోట్ల బతకండి. సీతాలెక్కడ? ఆ రూమ్ లో ఉందండి. అయ్యా, బిడ్డ చచ్చిపోయాయా? నువ్వు చచ్చావు కాబట్టి ఇది బతికిందిరా. రే, ఈయన్ని కప్పెట్టడానికి ఖర్చులు ఇచ్చారంటరా. అలాగేనయ్యా. పిల్లాడికి ఏం పేరు పెడతావు వదినా? నన్ను అడుగుతావేంటి? మేనమావ కదా పెట్టాలి. ఏంటన్నయ్యా, ఏం పేరు పెడతావు మీ అల్లుడికి? కొత్తగా ఇంకేం పేరు పెడతామమ్మా? వీడి తాతయ్య పేరే విజయ రాఘవరాయుడు. ఏం బావా, ఎలా ఉంది? నువ్వు పెట్టేవుగా బానే ఉంది బావా. చెల్లెమ్మా, వీడి చెవిలో 3 సార్లు చెప్పు. విజయ రాఘవరాయుడు, విజయ రాఘవరాయుడు, విజయ రాఘవరాయుడు. అన్నయ్య, బాబు ఎలా ఉన్నాడు? నాలా ఉన్నాడా, మీ బావగారులా ఉన్నాడా? ఇద్దరులా లేడమ్మా. అదేంటి? నాలా ఉన్నాడమ్మా, మేనమావలా ఉన్నాడు. నా బాబు పాలివ్వాలి. బాబుకి ఊరికే పాలు ఇవ్వకూడదమ్మా. ఎక్కువ పాలిస్తే దిష్టి తగులుతుంది. కాస్త ఏడిపించి పాలు ఇవ్వాలి. పోమ్మా, నా బాబుని ఎందుకు ఏడిపించాలి? వాడు ఏడుస్తే నేను తట్టుకోలేను. వాడు ఏడవకపోయినా నేను పాలిస్తాను. అయ్యా, ఏంటి? అయ్యగారు, తమరి కోసం ఎవరు వచ్చారండి? ఎవరు? అదే సీతాలో గీతాలో ఏదో చెప్పిందండి. సీతలు, నీ బిడ్డ చనిపోయాడని విన్నాను. చాలా బాధపడ్డాను. అయ్యా, నేను స్పృహలో లేననుకుని మీరు నా బిడ్డను తీసుకెళ్ళడం నాకు తెలుసయ్యా. తనకు పుట్టిన బిడ్డ చనిపోయాడని తెలిస్తే నా భార్య తట్టుకోలేదు. తను కూడా చనిపోతుంది. నేను చేసింది పెద్ద తప్పే, కాదంటం లేదు. కానీ నా భార్యని కాపాడుకోవడానికి నాకు వేరే మార్గం తెలియలేదు. నన్ను క్షమించమ్మా. ఆ బిడ్డే తన బిడ్డ అనుకుని దూరందరినీ పిలిచి నా భార్య సంబరం జరుపుకుంటోంది. ఇలాంటి సమయంలో నీకు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. దయచేసి నా బిడ్డని తీసుకెళ్ళిపోకమ్మా. నేను బిడ్డను తీసుకెళ్ళడానికి రాలేదయ్యా. మీ మేలు మర్చిపోలేనని చెప్పడానికి వచ్చాను. నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మీరే కాపాడారు, పుట్టాక మీరే కాపాడారు. ఒక్క నిమిషం మీరు ఆలస్యం చేస్తుంటే నా బిడ్డని ప్రాణాలతో చూసేదాన్ని కాదు. అవునయ్యా, ఆ దుర్మార్గుడు నా బిడ్డని చంపాలని పగతో ఆసుపత్రికి వచ్చాడు. నేను ఒక్కదాన్ని వాడిని ఎదిరించి నా బిడ్డని కాపాడుకోలేనయ్యా, కాపాడుకోలేను. ఎలాగో నా బతుకు బండలైపోయింది. నా బిడ్డైనా ఈ రాజుకి బిడ్డగా బతికితే నాకంతే చాలయ్యా, అంతే చాలు. ఈ మాట మీతో చెప్పిపోదాం అని వచ్చాను. వస్తానయ్యా. కొంచెం ఉండమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే ఉండిపో. ఏదో ఒక పని చేసుకునే నెపంతో దగ్గరుండి నీ బిడ్డని నువ్వే చూసుకోవచ్చు. అప్పుడే తల్లి నీ బిడ్డని వేరు చేశానన్న పాపం నుంచి నాకు విముక్తి కలుగుతుంది. ఇక్కడే ఉండిపోమ్మా. బాబుగారు, మీరు నా పాలిటి దేవుడు అనుకుని మిమ్మల్ని ఒక వరం అడగొచ్చా? అడుగమ్మా. ఏ పరిస్థితుల్లో కూడా వాడు నా బిడ్డ అని వాడికి చెప్పి వాడి మనసు కష్టపెట్టకండి అయ్యా. కన్నది నువ్వైనా వాడు మొట్టమొదట కళ్ళు తెరిచి చూసింది ఈ తండ్రినే. నా కన్నతల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను.
ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడు నీ బిడ్డే అన్న నిజాన్ని ఎవరికీ చెప్పను. బాబు ఏమైందన్నా? అన్నయ్య అన్నయ్య, నా బిడ్డ చూడన్నయ్య, ఉలుకు పలుకు లేకుండా పడిపోయాడు. నా బిడ్డకి ఏమైనా జరిగితే నీ చెల్లెలు ప్రాణాలతో చూడలేవన్నయ్య. నా బిడ్డ ఏమైందన్నయ్య? బాబుకి ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? తెలియదండి బాబు, చూడండి. ఏమైంది? చూడు బాబు, బాబుకి ఏమైంది? ఏమైందో తెలియటం లేదు. బాబు, బాబు, నువ్వెవరో నాకు తెలియదు కానీ దేవతలు వచ్చి నా బిడ్డను కాపాడు. నువ్వు చల్లగా ఉండాలి. అదే కదా నాకు కూడా భయమేసింది. ఎంత హడావుడి పెట్టేశాడు. చిన్ని చిన్ని నీలి కన్నుల జాలువారు పాల వెన్నెల తల్లి గుండెలు వెళ్ళి విరిసేలా హరివిల్లు వేవేల వన్నెల అందాలు చిందేటి ఆజాబిలే వచ్చి ఒళ్ళోన వాలిందని వంశాంకురం వెలిసిందని మురిసిందిరా బొబ్బిలి చిన్ని చిన్ని నీలి కందుల సాలువారు పాల వెన్నెలా పెంచగా ఈ పేద ఇల్లాలు ఈలాగే కలకాలము నువ్వు చల్లగా కళ్ళ ముందున్నదే చాలు కడగళ్ళలో సుగంధులు కరుణించితివి తల్లి ఏ రీతిగా నీకి చెల్లించు మా వంశము చిన్ని చిన్ని నీలి కందుల జాలువారు పాల వెన్నెల నీలి కందుల జాలువారు పాల వెన్నెల అందాలు చిందేటి ఆజాబిలే వచ్చి ఒళ్ళోన వాలిందని వంశాంకురం
తెలిసిందని మురిసిందిరా బొబ్బిలి